నమస్కారం. నేను మీ ఫణి భాస్కర్, దిల్షుక్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ బంధుమిత్రులు, శ్రేయోభిలాషులకి కూడా షేర్ చేయండి. వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది. మనము గత కొన్ని వీడియోలుగా భావ సమన్వయాల గురించి తెలుసుకుంటూ వస్తున్నాం. 2, 12 ద్వితీయ భావము, వ్యయభావం గురించి తెలుసుకున్నాము. అలాగే 3, 11 త్రికము, ఏకాదశాలు భావాల గురించి తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనము చతుర్థము, దశమము, చతుర్థ దశమాల గురించి పరస్పర భావ సమన్వయం అనేది మనం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మనకి ఇవి ఫలిత భాగంలో చాలా ఉపయోగపడతాయి. ఏ మహర్దశానాథుడు దశ నడుస్తున్నది, అలాగే ఏ అంతర్దశ నడుస్తుంది, ఆయనకి ఏ భావాలు వచ్చాయి, ఆధిపత్యాలు వచ్చాయి అనేది ముఖ్యం. అలాగే ఈ భావాధిపతి ఎక్కడ ఉన్నారు, ఏమిటి అనేది ముఖ్యం. అలాగే వివాహ పొంతనలో కూడా వీటిని మనము చాలా గట్టిగా పరిశీలించాలి. ఇక్కడ ఒకళ్ళకొకళ్ళు శత్రువులు అవుతారు, ఒకళ్ళకొకళ్ళు మిత్రులు అవుతారు. వారు ఉన్న స్థానాన్ని బట్టి, రాహుకేతువులతో కలిసిన దాన్ని బట్టి, రవితో అస్తంగత్వం చెందిన బట్టి, అలాగే షడ్బలాలు ఉచ్చులో ఉన్నారా, నీచులో ఉన్నారా, దిగ్బలం పొంది ఉన్నారా, ఇవన్నీ కూడా 1-2 సార్లు మనం పరిశీలించుకోవాలి. చతుర్థ దశమ ఆధిపత్యాలు తీసుకున్నట్టయితే బేసి రాశుల వారికి చతుర్థాధిపతులు ఎప్పుడూ కూడా మిత్రులు అవుతారు అని చెప్పని మనకి చెప్పటం జరిగింది. అలాగే మిత్రులు లేదా సములుగా ఉంటారు. దశమాధిపతులు ఎప్పుడూ కూడా శత్రువులుగా ఉంటారు. మనం ఇప్పుడు మేషరాశికి తీసుకుంటే శని, కుజుడికి శని శత్రువే అవుతారు. అలాగే శనిరాశుల వారికి దశమాధిపతులు మిత్రులు కాగా చతుర్థాధిపతులు శత్రువులు అవుతారు అని చెప్పి. ఇప్పుడు వృషభ రాశి తీసుకున్నాం, వృషభ లగ్నం తీసుకున్నాం. వీరికి తీసుకున్నట్టయితే ఇక్కడ శని దశమాధిపతి కాబట్టి మిత్రుడు అవుతాడు, చతుర్థాధిపతి శత్రువు అవుతాడు. ఇక్కడ మనకి ఆధిపత్యం మళ్ళీ పాపగ్రహానికి వచ్చింది కాబట్టి ఇక్కడ మంచిగానే ఉంటుంది అని చెప్తాం. పాపగ్రహానికి వచ్చింది కాబట్టి ఆ మహర్దశ వృషభ లగ్నానికి వస్తే రవి మళ్ళీ ఆయన ఎక్కడ ఉన్నాడు అనే అంశాన్ని మనం చూడాలి. మేషంలో ఉన్నాడా, తులలో ఉన్నాడా, కర్కాటకంలో ఉన్నాడా, సింహంలో ఉన్నాడా, దాన్ని బట్టి ఫలితం అనేది ఇవ్వటం అనేది జరుగుతున్నది. ఇక్కడ భావాలకి ఆ భావాధిపతి మిత్రులు అవుతారా, శత్రువులు అవుతారా అనేది చూడాలి. లగ్నానికి వచ్చిన ఆధిపత్యాలను బట్టి మళ్ళీ పాపగ్రహం కాబట్టి రవి అక్కడ కొంత పర్వాలేదు, మళ్ళీ ఆయన ఎక్కడో ఉన్నారు అంటే పంచప్రాకార సంబంధాలను చూసుకుంటూ మనం చెప్పడం అనేది ఉదాహరణకి మాత్రమే మనం చెప్పడం జరిగింది. అలాగే అన్ని లగ్నాలకు కూడా మళ్ళీ మారుతూ ఉంటారు. ఇప్పుడు మేషానికి తీసుకుంటే కర్కాటకం అనేది మిత్రుడే, కుజుడు చంద్రుడికి, కాబట్టి ఇవన్నీ మారుతూ ఉంటాయి. కాబట్టి మనము వివాహ పొంతనలో అనుకోనివ్వండి, లేదా మనము ఏదైనా జాతక పరిశీలనలో కూడా ఈ యొక్క భావాధిపతి దశ నడుస్తున్నప్పుడు ఆ భావాధిపతి, అలాగే అంతర్దశలో ఏ భావాధిపతి దశ నడుస్తోంది, ఆ గ్రహం ఎక్కడ ఉన్నది, ఇవన్నీ కూడా 1-2 సార్లు మనము పరిశీలించుకోవాలి. లగ్నాధిపతి చతుర్థంలో ఉంటే ఇక్కడ అన్ని సౌకర్యాలు వారు తమంతట తాము కష్టపడి నిర్మించుకుంటారు. ఒకళ్ళు చూడండి, మనకి సామాన్యమైన కుటుంబంలో పుట్టిన ఉన్నత స్థానానికి చేరుకొని ఇళ్ళు, వాహనాలు ఇవన్నీ కూడా పొందుతారు. అంటే బిజినెస్ ద్వారా కానీ, చదువు ద్వారా కానీ మంచిగా చదువుకుని ఉన్నతమైన ఉద్యోగం సంపాదించుకొని అలాంటివన్నీ కూడా పొందుతారు. విద్య, ఆహారాదులు కృషితో సాధించుకుంటారు. ప్రయాణాల్లో కూడా మంచి సౌకర్యాలు అనేవి కలిగించుకుంటారు. వాటిపై ఆసక్తి కూడా వీరికి ఉంటుంది అని చెప్పచ్చు. జీవితంలో అధిక శ్రమ అనేది వీరికి ఉంటుంది. ప్రేమ, వాత్సల్యాలు కూడా వీరికి ఎక్కువగా ఉంటాయి. తల్లితో కానివ్వండి, ఇంటితో కానివ్వండి, పిల్లలతో, భార్యతో, వీరందరితో కూడా ఉంటాయి. చతుర్థాధిపతి లగ్నంలో ఉంటే వీరు తక్కువ శ్రమతో ఎక్కువ లాభాలు పొందుతారు. అలాగే మంచి ఇళ్ళు, వాహనాలు ఇవన్నీ కూడా ఉంటాయి. విందులు, వినోదాలు తృప్తిని, సంతోషాన్ని కలిగిస్తాయి. అలాగే విద్య కూడా వీరికి వస్తుంది. తల్లితో కూడా సత్సంబంధాలు ఉంటాయి అని చెప్పని మనం ఇక్కడ చెప్పవచ్చు. అలాగే ద్వితీయాధిపతి పంచమంలో ఉంటే కుటుంబ సంబంధమైన ఆర్థిక వ్యవహారాలు, మంచి ఆలోచనలు ఇవన్నీ కూడా ఉంటాయి. అంటే వంశపారపర్యంగా వచ్చే వాటిని సాధించుకుంటూ దాంట్లోనే ముందుకు వెళ్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు. సంతానంపై ఎక్కువ ప్రేమ, ఆప్యాయతలు ఉంటాయి. మనం చేసే పని కూడా సంతానం పైన వారి మీద పడుతుంది. ఇప్పుడు చూడండి, పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారు, తండ్రి ఎలా చేసుకుంటూ వెళ్తాడో ఆయనకేం అలవాట్లు ఉన్నాయో, మంచి చెడు ఏదైనా పిల్లలు ఫాలో అవుతారు. మీరు 100 సార్లు చెప్పండి, వాళ్ళు చేయరు. అలాగే ఆడవాళ్ళని చూసి ఆడపిల్లలు, మగవాళ్ళని చూసి తండ్రిని చూసి మగపిల్లలు, తల్లిని చూసి ఆడపిల్లలు ఫాలో అవుతారు ఎక్కువగా. అది మంచైనా కానివ్వండి, చెడైనా కానివ్వండి. అలాగే నిల్వ ఉన్న ధనాన్ని ఉన్నత
అంటే ఒక ప్రణాళికాబద్ధంగా ఉన్నతమైన అంశాలకి వాడుకుంటారు. చదువులకు కానివ్వండి, అలాగే ఇళ్ళకి, పిల్లల సంతోషాలకి, వివాహాలకు, వీటికి ఖర్చు పెడుతూ ఉంటారు. జీవితానికి మంచి దార్శికంగా ఒక నిర్దేశం అనేది చేసుకుంటారు. అలాగే మాటలు మాట్లాడినా కూడా చాలా విచక్షణతో ఉంటుంది అని ద్వితీయానికి మనం చెప్పవచ్చు. వాక్కు ద్వారా ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ఇక్కడ పంచమానికి కనెక్షన్ వచ్చింది కాబట్టి కొంతమంది చూడండి, వాళ్ళ ఆశీర్వచనం తీసుకుంటే చాలా బాగుంటుంది పెద్దవాళ్ళు అని చెప్పంటారు. అలాగే ఇక్కడ కొంతమంది పీఠాధిపతులు, మఠాధిపతులు గుళ్ళో ఉంటారు, పంతులు గారు, పూజారులు, వీళ్ళంతా కూడా ఉండే అవకాశం అనేది ఉంటుంది. అలాగే పంచమాధిపతి ద్వితీయంలో ఉంటే ప్రణాళిక ద్వారా కుటుంబానికి ఉపయోగపడతారు. ఆర్థిక విషయాల్లో కూడా ఎంతో అనుకూలత ఉంటుంది. ఒక నిర్దిష్టమైన ప్రణాళికలు అనేవి చేసుకుంటారు. ఆలోచించి మాట్లాడే నేర్పు ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఉపన్యాస కళ ఉంటుంది. మాట్లాడటం అనేది కూడా ఒక కళ, రంజింప చేయడం జనాల్ని అందరినీ కూడా. సరే, వచ్చిన వాళ్ళని మనం 1,00,000 మంది వస్తే అందరికీ మెచ్చేట్టు మాట్లాడడం కానీ జనరంజకంగా మాట్లాడటం, ధనాన్ని సద్వినియోగం చేసుకుంటారు. తృతీయాధిపతి షష్టంలో ఉంటే ఇతరుల సహకారంతో శత్రువులపై విజయాన్ని సాధిస్తారు. మనం చూడండి, ఇప్పుడు యుద్ధానికి వెళ్తాం, మన కింద వాళ్ళు కూడా పనిచేయాలి, మన శత్రువులు. అలాగే ఏదైనా ప్రజెంటేషన్ ఇవ్వాలి, మన కింద వాళ్ళు కూడా మనకు చెప్తే కానీ మనం వెళ్ళి అక్కడ చేయలేం. అన్నీ ఒకళ్ళే చేయలేరు. ఇవాళ రేపు చూడండి, కంబైన్డ్గా ప్రాజెక్ట్ వర్క్ అని అందరూ కలిసి చేస్తూ ఉంటారు. యూనిటీ అనేది ఉండాలి. అంటే డివిజన్ ఆఫ్ వర్క్, డివిజన్ ఆఫ్ లేబర్ కింద అందరూ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అలాగే సోదర వర్గంతో కూడా ఇక్కడ కొంత సోదరుల సహకారంతో కూడా పోటీని, అంటే బయట కానీ ఇంట్లో కానీ మన అనుకున్న వాళ్ళతో కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అన్నదమ్ములు, అక్క చెల్లెలు మన పక్కన ఉంటే అదొక ధైర్యం. అలాగే రుణాలను కూడా పొందుతారు, వాటిని తీర్చివేస్తారు అని చెప్పని మనం చెప్పవచ్చు. అలాగే చిన్న చిన్న దగ్గర ప్రయాణాలు ఇవి కూడా వీళ్ళు చేస్తారు, ఒకంత మంచిగా ఉంటుంది అని చెప్పచ్చు. అలాగే షష్ఠాధిపతి తృతీయంలో ఉన్నట్టయితే ఇక్కడ శ్రమతో వీరికి సహకారం అనేది పొందుతుంది. అలాగే పోటీల్లో కొంచెం ఒత్తిడి అనేది కూడా వీరికి కలుగుతుంది అని చెప్పని మనము చెప్పవచ్చు. తద్వారా కొంత సోదరుల వర్గంతో కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. ఒక్కొక్కసారి చూడండి, తృతీయంలో కుజుడు ఉన్నా కూడా కుజదశ వచ్చినప్పుడు ఇబ్బంది పడుతుంది. అంటే మా అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళే ఇబ్బంది పెట్టారండి అంటారు. అంటే వివాహాలు అయిపోయిన తర్వాత, ఒకళ్ళకొకళ్ళు అయిపోయిన తర్వాత, భార్యాభర్తలు వచ్చిన తర్వాత ఇవన్నీ ఉంటూ ఉంటాయి. కానీ ఇప్పుడు చాగంటి వారు చెప్పారనో మరొకరు చెప్పారనో కాదు, కొన్ని వందల సంవత్సరాల నుంచి మనది కలిసి ఉన్న కుటుంబం భారతదేశం కాబట్టి తన అనే భావనలు ఉండాలి. భార్య వచ్చిందనో, భర్త వచ్చాడనో, అక్క చెల్లెలతో, అన్నదమ్ములతో గొడవలు చేసుకోవటం అనేది చాలా ఏహమైన చర్య. అలాగే శత్రువుల వల్ల కొంత ఇబ్బందులు పడతాయి, దగ్గర ప్రయాణాల్లో కూడా ఇబ్బందులు అనేవి ఉంటాయి అని చెప్పవచ్చు. చతుర్థాధిపతి సప్తమంలో ఉంటే ఇక్కడ గృహ వాహన సౌకర్యాలు అన్నీ కూడా వీరు పొందుతారు. అలాగే భాగస్వామ్యాల్లో కూడా వీరికి అనుకూలత ఏర్పడుతుంది అని మనం చెప్పవచ్చు. అలాగే విద్యాపరంగా, అలాగే సామాజిక పరంగా మంచి ఉన్నతమైన స్థానానికి వెళ్తారు, విందులు వినోదాల్లో పాల్గొంటారు, సౌఖ్యంగా గడుపుతారు అని ఇక్కడ చతుర్థం మనకి కనబడుతుంది. కాబట్టి సప్తమం బయటకు వెళ్ళినప్పుడు మనకంతా కూడా కంఫర్ట్స్గా ఉంటాయి అని, తమ సౌఖ్యాలను, కృషిని, జీవిత భాగస్వామిని, అలాగే వ్యాపార భాగస్వామ్యాలు ఇవన్నీ కూడా మంచిగా ఉంటాయి, వారి ద్వారా మంచి జరుగుతుంది. ఇవి కూడా వారి కోసం అనేది వెచ్చిస్తూ ఉంటారు. అలాగే సప్తమాధిపతి చతుర్థంలో ఉంటే భాగస్వాములు తమ సంతోషానికి కారణమవుతాయి, ఎదుటివారిని తమ సౌఖ్యాల కోసం వినియోగించుకుంటారు. కొంత అంటే మిత్రులు కొంతమంది చేస్తూ ఉంటారు, తప్పదు కొన్నిసార్లు అనుకొని భాగస్వాముల ద్వారా గృహ వాహనాలు కూడా సమకూర్చుకుంటూ ఉంటారు. కొంతమంది అంటూ ఉంటారు, నాకంతా స్నేహితులే చేసి పెడుతూ ఉంటారు, వాళ్ళు చేస్తారు, వీళ్ళు చేస్తారు అని. సరే, మనం ఎంత చేస్తున్నాం అనేది కూడా కావాలిగా. మనం చేస్తే వాళ్ళు చేస్తారు, అక్కడ ఇబ్బంది లేదు, ఇద్దరు ఇచ్చిపుచ్చుకున్నట్టుగా ఉంటుంది. ఒకళ్ళే అనేది ఇక్కడ మంచిది కాదు. పంచమాధిపతి అష్టమంలో ఉన్నప్పుడు ఆలోచనలు ఫలించడం కొంచెం కష్టమవుతుంది. ఎప్పుడైనా సరే చూడండి, ఏ భావాధిపతి అయినా సరే షష్టంలో, అష్టమంలో, వ్యయంలో పడ్డప్పుడు ఆ పరమైన సమస్యలు ఆ భావాధిపతి ఇచ్చే ఏవైతే కారకత్వాలు ఉన్నాయో అవన్నీ కూడా మనకి తగ్గిపోతూ ఉంటాయి. పంచమం అంటే ఆలోచన, మంచి పూర్వపుణ్యము, ఫలితాలు, చదువు, ఇవన్నీ హయ్యెస్ట్. అంటే
గ్రాడ్యుయేషన్ తర్వాత విద్య, ఇవన్నీ గ్రాడ్యుయేషను పీజీ లెవెల్ వరకు మనకి ఇవన్నీ కూడా అందిస్తాయి అని చెప్పవచ్చు. సంతాన సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు, అందుకే పంచమాధిపతి ఎక్కడ ఉన్నాడు, పంచమాన కారకుడైన గురువు ఎక్కడ ఉన్నాడు, వీరు కూడా లగ్నాతో అష్టమంలో పడ్డారు అంటే ఒక ఇంత ఇబ్బంది. వాళ్ళు వేసే ప్రణాళికలు అన్నీ కూడా ఎప్పుడూ కూడా ఫలించకుండా ఉంటాయి. ఎత్తులు అంటే వాళ్ళ జీవితానికి వేసుకున్నవి కూడా ఇబ్బంది పడుతూ ఉంటాయి. సృజనాత్మక శక్తి అనేది లోపిస్తుంది, ఊహించని ప్రయోజనాలు ఎక్కువగా ఆశిస్తారు అని మనం చెప్పవచ్చు. అష్టమాధిపతి పంచమంలో ఉంటే వీరికి కూడా అనుకోని ఇబ్బందులు కలుగుతాయి, మనోవైకల్యం అనేది ఉంటుంది, ఆలోచనలో ఆందోళన ఎక్కువగా ఉంటుంది, ఆకస్మిక నష్టాలే ఎక్కువగా ఉంటాయి. అష్టమం మనకంతా కూడా ఆకస్మికమైన విషయాలను ఎక్కువగా సూచిస్తూ ఉంటుంది అని మనం చెప్పవచ్చు. ఇక్కడ పంచమం కూడా కొంత దెబ్బతింటుంది అష్టమాధిపతి వచ్చి పడ్డప్పుడు. సంతాన సంబంధమైన ఇబ్బందులు, ఎదుగుదల అనేది ఉండదు, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉంటుంది. ఎంత చదువు విద్య అన్నీ ఉన్నా కూడా వాళ్ళు రాణించరు. వ్యాపారాల్లో కొంతమంది ఉంటారు చూడండి, ఆ వెనకాల వీళ్ళు ఎంత కష్టపడి వచ్చిన దాన్ని వాళ్ళ పిల్లలు ముందుకు తీసుకువెళ్ళలేకపోతూ ఉంటారు. ఇటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఉంటాయి, అనేక రకమైన ఇబ్బందులు ఉంటాయి. వాటిని కొంత ప్రణాళికాబద్ధంగా కొంత జాతక పరిశీలన ద్వారా ముందుకు వెళ్ళాలి. షష్టాధిపతి నవమంలో ఉంటే శ్రమతో తృప్తిని పొందే అవకాశం అనేది ఉంటుంది. ఇక్కడ కార్యనిర్వహణ శక్తి ద్వారా కీర్తి ప్రతిష్టలు, అంటే మనం ఎంత కష్టపడితే అంత ప్రయోజనం అనేది ఉంటుంది, లాభం అనేది ఉంటుంది, ఆ పూర్వపుణ్యం కూడా కలిసి వస్తుంది అని మనం చెప్పవచ్చు. భావ వ్యక్తీకరణ అనుకూలంగా ఉంటుంది, శ్రమానంతర ఫలితాలు అధికంగా ఉంటాయి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు ఇక్కడ రోగనిరోధక శక్తి, మనం ఎంత కష్టపడతామో షష్టం అనేది, కాబట్టి కొంత అప్పులు అవి ఇచ్చినా కూడా మనము ఆ టైము భాగ్యాధిపతి వల్ల వస్తాయి, కొంతమంది వేరే కనెక్షన్ వల్ల రావు, కొంత మనం తీసుకున్నా కూడా సకాలంలో ఇవ్వగలుగుతాము అని చెప్పని మనము చెప్పవచ్చు. అలాగే నవమాధిపతి షష్టంలో ఉంటే వీరు ఎప్పుడూ కూడా తృప్తి కోసమే ప్రయత్నిస్తూ ఉంటారు. పుణ్యబలం అనేది ఎక్కువగా ఖర్చు అయిపోతూ ఉంటుంది, వినియోగిస్తూ ఉంటారు. శత్రువులపై విజయం అనేది ఉండదు, రోగనిరోధక శక్తి అనేది ఉండదు, రుణాలపై ఎక్కువగా ఆధారపడుతూ ఉంటారు. ఎప్పుడు చూడండి ఒకరిని చేయి జాచి అడుగుతూ ఉంటారు, ఇచ్చినవి ఇవ్వరు, ఇక్కడ తీసుకోవటం అక్కడే ఇవ్వటం, అక్కడ తీసుకోవటం ఇక్కడే ఇవ్వటం, ఇవే వస్తూ ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు అనేవి కూడా లభించడం కష్టమవుతుంది. ఇంకా కీర్తి ప్రతిష్టలు దాకా ఎక్కడ వెళ్తాం చెప్పండి. మనం తీసుకున్న సొమ్మునే మనం కరెక్ట్ టైంకి ఇవ్వనప్పుడు, అది ఎవరైనా సరే ఇస్తాను అని తీసుకున్నప్పుడు ఇవ్వాలి, లేదు నాకు నా దగ్గర పరిస్థితి లేదు అని అంటే వారు వీళ్ళని బట్టి ఇస్తారు. కాబట్టి ఎప్పుడైనా డబ్బు అనవసరంగా అంటే ఆ టైంకి వాడు చెప్పే మాటలు అలా ఉంటాయి, నా ప్రాణం పోతుంది, నా పిల్ల ప్రాణం పోతుంది, నా మా ఆవిడ పోతుంది, మా భార్య పోతుంది, మా ఆయన పోతున్నాడు, ఈ రకంగా చెప్తారు. కానీ నిన్ను నమ్ముకున్న నీ భార్య, నీ పిల్లలు వాళ్ళేమవుతారు, నువ్వేమవుతావు? రేపొద్దున నువ్వు పిచ్చివాళ్ళ రోడ్డు మీద పడి తిరుగుతావు, వాడు బాగానే ఉంటాడు. సరే బాగోపోతే బాగోపోయాడు, నీది ఎక్కడోగో తగిలి వాడు ఇబ్బంది పడతాడు, కానీ నువ్వెందుకు రోడ్డు మీద పడాలి? ఆలోచన ఉండాలి కదా. సప్తమాధిపతి దశమంలో ఉంటే భాగస్వామ్య అనుబంధాల వల్ల, అలాగే సయోధ్యత వల్ల సామాజికంగా అభివృద్ధి పొందుతారు, మంచి హోదా గౌరవాలు పొందుతాయి. అందుకే మనం బిజినెస్ చూసేటప్పుడు షష్టాధిపతిని, సప్తమాధిపతిని, దశమాధిపతిని కూడా చూడాలి. వృత్తి ఉద్యోగ వ్యాపార అవకాశాలన్నీ కూడా. అలాగే భాగస్వాముల వల్ల మంచి డెవలప్మెంట్ ఉంటుంది, ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, వ్యాపారాల వల్ల బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఇక్కడ వివాహం వల్ల కూడా చూడండి, కొంతమంది పెద్దవాళ్ళు సరే ఏదైనా ఎవరైనా సరే లాభం కోసమే చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు పెద్దవాళ్ళు చేసుకోక ఒకసారి మా దూరపు బంధువు ఒక ఆయన అన్నాడు, ఏమిటి మా సంబంధాలు చూస్తున్నావా అంటే, అవును చూస్తున్నాను అంటే, ఎట్లా చూస్తున్నావు, ఎవరికి ఇస్తావు అది అంటే, నేను ఆయన అప్పటికే కోటీశ్వరులేండి, కోటీశ్వరుడికో లక్షాధికారికో ఇస్తాను కానీ బికారికి ఇస్తానా అన్నాడు. అట్లాగే ఎవరికి వాళ్ళు రాజకీయ నాయకులు రాజకీయాలు, వ్యాపారం వాళ్ళ వ్యాపారం, అలా చేసుకుంటూ ఉంటారు. కాబట్టి వివాహం వల్ల కూడా ఇక్కడ గౌరవం, అభివృద్ధి లభిస్తుంది, సంఘంలో పేరు ప్రఖ్యాతులు అనేవి పొందుతారు అని చెప్పవచ్చు. దశమాధిపతి సప్తమంలో ఉంటే భాగస్వామ్యాలు అనుబంధాలు ఏర్పరచుకుంటారు, ఉద్యోగాల వల్ల కూడా మంచి జరుగుతుంది, వివాహం వల్ల కూడా వీరికి అభివృద్ధి జరుగుతుంది. వివాహం అనంతరం మంచి ఉద్యోగం, విదేశాలకు వెళ్ళటము, ఇలాంటి అభివృద్ధి అనేది జరుగుతుంది. అలాగే పితృ సంబంధమైన వారసత్వాలు ఏదైతే ఉన్నాయో వాటిని నిలబెడతారు, ముందుకు తీసుకెళ్తూ ఉంటారు అని మనం చెప్పవచ్చు. అష్టమాధిపతి లాభంలో ఉంటే అనుకోని విధంగా వీళ్ళు నష్టాలు పడతారు అని మనం చెప్పవచ్చు. లాభాలు కూడా దూరం అవుతాయి. ఒక్కొక్కసారి మనం చూస్తూ ఉంటాం, కొంతమంది
తాత తండ్రి తీసుకొచ్చిన వ్యాపారాన్ని మనవడి దగ్గరికి వచ్చేటప్పటికి తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. ఏమిటా అంటే అంత బ్రాండ్ ఉండి అంత పేరు ప్రఖ్యాతులు ఉన్నది కూడా తగ్గిపోతుంది వీరు చేసే దాన్ని బట్టి. ఆకస్మికమైన ప్రయోజనాలు కూడా కొన్ని ఇబ్బందులు గురి వస్తాయి అనుకున్నవి రాకపోవటం, అనారోగ్యంగా కొంత ఇబ్బంది పడుతుంది. నడిచే దశ కూడా అదే అయినప్పుడు ఒకంత ఇబ్బంది ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అలాగే సమయం వ్యర్థమవుతూ ఉంటుంది, చేతికి అందించాల్సిన ధనము అందదు, ఇస్తా ఉన్న వాళ్ళు ఇవ్వరు. ఎక్కువగా మనకి కావాల్సినవి రావాల్సినవి సమయానికి రాకుండా పోతాయి. లాభాధిపతి అష్టమంలో ఉన్నా కూడా లాభాలు ఇబ్బందులకు గురి చేస్తాయి. అలాగే ప్రయోజనాలు ఏదైతే మనకి రావాలో అవి రాకపోగా వ్యతిరేకమవుతాయి. లాభాలు కూడా మనకి రావు. ఊహించని ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో ఊహించని ప్రయోజనాలు అయితే ఉంటాయి. అంటే మనము ఏదైతే అనుకుంటామో అవి మనకి అందకపోవడం అనేది ఎక్కువ ఉంటుంది. నవమాధిపతి వ్యయంలో ఉంటే దూర ప్రయాణాల వల్ల ఖర్చులు అధికమవుతాయి. ఆధ్యాత్మికమైన ప్రయాణాల కోసం సమయాన్ని కేటాయిస్తారు. మనం ఇక్కడ ముందుగా చూసుకున్నట్టయితే ఇక్కడ వ్యయము ఎక్కువగా ప్రయాణాలకి మనం సూచిస్తూ ఉంటుంది. భాగ్యము పుణ్యానికి సూచిస్తూ ఉంటుంది. అలాగే ఇక్కడ విదేశాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. చదువు కోసం కూడా, హయ్యర్ స్టడీస్ కోసం కూడా వెళ్ళే అవకాశం అనేది ఇక్కడ మనం ఉంటుంది. మనము కనెక్టివిటీని ఎప్పుడైతే మనకి ఋషులు మహర్షులు చెప్పారో అప్పుడు ఉన్న సామాజిక పరిస్థితులు వేరు, ఇప్పుడు ఉన్న సామాజిక పరిస్థితులు వేరు. వీరికి అనుసంధానంగా మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం అయితే ఉంటుంది. పూర్వపుణ్యం ఖర్చు చేయడం ద్వారా కొంత అసంతృప్తి ఉంటుంది. భాగ్యం అనేది ఎప్పుడూ కూడా పూర్వపుణ్యం, అది కొంత వ్యయంలో పడ్డప్పుడు ఖర్చు అవుతుంది అని చెప్పాలి. వ్యయాధిపతి నవమంలో ఉంటే కాలాన్ని ధనాన్ని శ్రమని ఖర్చు చేయడం ద్వారా పుణ్యాన్ని పెంచుకుంటారు. వ్యయం ఇక్కడ ఖర్చు అవుతున్నా సరే కూడా భాగ్యం అనేది పెరుగుతూ ఉంటుంది. పుణ్యం పూర్వపుణ్యం అది పెంచుకున్నట్టయితే ఈ జన్మలో ఉన్న ఇబ్బందులు తగ్గుతాయి. వచ్చే జన్మలో మరు జన్మకు అవి కొంత తగ్గించుకున్న వాళ్ళము అవుతామని. ఎప్పుడైనా మనం ఈ జన్మలో చేసే పుణ్యం ఏదైతే ఉందో ఈ జన్మలో ఇబ్బందులు, అరే ఎన్నో చేశానే మన అయినా ఎన్ని కష్టాలు ఇబ్బందులు వస్తున్నాయంటే నీ పిల్లలకు అక్కడికి వస్తాయి. అది అలాగే వచ్చే జన్మలో మనది ఎప్పుడైనా కర్మ సిద్ధాంతం మీదే ఆధారపడి ఉంటుంది మన జీవితం అంతా కూడా. కాబట్టి ఏది చేసుకుంటే అదే నీకు వస్తుంది. అలాగే ఎక్కడికి పోదు, నీ పిల్లలైనా అనుభవిస్తారు దాన్ని. మంచి అయితే మంచి, చెడు అయితే చెడు. చెడు అయితే నువ్వే మళ్ళీ క్యారీ ఫార్వర్డ్ తీసుకుని వచ్చే జన్మలో నువ్వు అనుభవించాల్సి ఉంటుంది. అలాగే లోకానికి వినియోగపడతారు, కీర్తి ప్రతిష్టలను పెంచుకుంటారు, ధనధాన్యాలు దానాలు ఎక్కువగా చేస్తారు అని చెప్పవచ్చు. దశమాధిపతి లగ్నంలో ఉంటే తమ హోదా గౌరవాల వల్ల ఆత్మవిశ్వాసం అనేది పెరుగుతుంది. పితృవర్గానికి అనుకూలంగా ఉంటారు. అలాగే అంటే వారు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళతో సరిగా ఉండటము, వాళ్ళని డెవలప్మెంట్స్ చూస్తూ ఉంటారు కొంతమంది చూసినట్టయితే. అలాగే ఉన్నత పదవి అనేది కూడా సాధిస్తారు అని చెప్పని మనము ఇక్కడ చెప్పవచ్చు. ఎప్పుడైనా లగ్నానికి దశమాదికి కనెక్షన్ ఉన్నట్టయితే ఈ నక్షత్రాల్లో పరివర్తన ఉన్న గవర్నమెంట్ ఉద్యోగానికి షష్టానికి లగ్నానికి దశమానికి కూడా ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాగే వీరికి స్వతంత్ర జీవితం కూడా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. అత్యంత హోదాకరమైన జీవితం గడుపుతారు అని మనం చెప్పవచ్చు. లగ్నాధిపతి దశమంలో ఉంటే ఆత్మవిశ్వాసం ద్వారా సామాజిక స్థితిని పెంచుకుంటారు, ఉద్యోగంలో ఉన్నత అవకాశాలు పొందుతారు, శ్రమతో పదవులు గౌరవాలు పొందుతారు. అంటే ఏ ఉద్యోగంలో ఉన్న ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా ఇక్కడ మనకి గవర్నమెంట్ అనేది అవకాశం అనేది కొంత వీరికి ఎక్కువగా ఉంటుంది అని మనం చెప్పవచ్చు. లాభాధిపతి ద్వితీయంలో ఉంటే ఇక్కడ లాభాలు అనేకంగా ఉంటాయి, నిల్వ చేస్తూ ఉంటారు. కొంతమంది డబ్బుని ఎక్కువగా నిల్వ చేస్తారు. ఆర్థిక లావాదేవీల్లో అనుకూలత ఏర్పడుతుంది. కుటుంబ జీవనంపై కూడా ప్రభావం చూపుతుంది. చక్కటి జీవితాన్ని వారు గడుపుతారు అని చెప్పవచ్చు. ద్వితీయాధిపతి లాభంలో ఉంటే కుటుంబ అంశాల్లో ప్రయోజనాలు ఉంటాయి. వాక్కు వల్ల మంచి గౌరవం ఉంటుంది. వాక్కు ద్వారా వీరు సంపాదిస్తారు అని కొంతమంది చూడండి ప్రసంగాలు అవి చేస్తూ ఉంటారు కొంతమంది దాని ద్వారా. అలాగే మిమిక్రీ ఏదైనా సరే కవులుగా ఉంటారు. ఇక మాబోటి వాళ్ళు ఎవరైనా యూట్యూబర్స్ ఎవరైనా సరే వీరికి కూడా ఈ కనెక్షన్ అనేది ఉంటుంది. ద్వితీయాధిపతి లాభంలో ఉండటం, లాభాధిపతి ఈ ద్వితీయంలో ఉండటం వల్ల ఈ కనెక్షన్ వల్ల అనేక మార్గాల్లో వీరు ఆర్థిక ప్రయోజనాలు లేదా ఆ నక్షత్రాధిపతి ఈ నక్షత్రంలో, ఈ భావాధిపతి ఆ నక్షత్రంలో ఉండటం వల్ల. వ్యయాధిపతి తృతీయంలో ఉంటే తాము చేసే ఖర్చులు ఇతరుల సహకారాన్ని కూడా పొందుతాయి. వారికి కూడా ఖర్చు పెడతారు వీరు ఎక్కువగా అని చెప్పని మనం చెప్పవచ్చు. విశ్రాంతి అనేది ఉండదు. వ్యయం వల్ల సోదర వర్గానికి కొంత అనుకూలత ఇస్తుంది. అంటే వారికి కూడా కొంత ఖర్చు పెట్టాల్సిన అవసరం అనేది ఉంటుంది.
వ్యయం వల్ల సంప్రదింపుల్లో కొంత మార్పులు పొందే అవకాశం ఉంటుంది. అంటే ఖర్చు పెట్టేటప్పుడు ఏదైనా ఒకళ్ళిద్దరిని మనం అడగటం, మన అనుకున్న వాళ్ళని చేసినట్టయితే, అంటే ఏదైనా సరే మనము ₹1 ఖర్చు పెడుతున్నాము అంటే అది మంచిగా ఖర్చు పెట్టినట్టయితే ఉపయోగం ఉంటుంది, అక్కరకు వస్తుంది. ఇందాక అనుకున్నట్టుగా పుణ్యం సంపాదించుకోవాలి. అనవసరంగా ఖర్చు పెట్టి తద్వారా మనము అప్పుల పాలవటం, దిగజారిపోవటం, మన కష్ట సమయాల్లో అవి అక్కరకు రావు అంటే ఉపయోగం ఉండదు. తృతీయాధిపతి వ్యయంలో ఉంటే ఇతరుల ప్రయోజనాల కోసం ఖర్చులు చేయవలసి ఉంటుంది. ఇతరులు సహకరించడం ద్వారా విశ్రాంతి పొందే అవకాశం. అంటే ఇక్కడ మనం ఇతరులు చూడండి, వారి మెప్పు కోసమో, వారు ఏదో మనల్ని చేసుకుంటారనో, లేదా నేను చాలా గొప్పవాడిని చూపించుకోవడానికో ఖర్చు పెట్టుకుంటే డబ్బులు తర్వాత చాలా కష్టం. అలాగే సోదర వర్గానికి కూడా ఖర్చులు చేయవలసి ఉంటుంది, ప్రయాణాలకు గురి కావాల్సి ఉంటుంది. అంటే ఇక్కడ వారి కోసం కూడా ఎక్కువగా కష్టపడవలసి ఉంటుంది, వారి కోసం ఖర్చు చేయవలసి ఉంటుంది. కొంత చిన్నప్పుడే తల్లి తండ్రి దూరం అవటము, అలాగే ఒక పెద్దవాళ్ళు ఈ బరువు బాధ్యతలు తీసుకున్న తర్వాత సోదరిమణులు అందరినీ కూడా చూడటము, ఇవన్నీ కూడా రకరకాలైన కాంబినేషన్స్ అనేవి కూడా మనము చూడవలసి ఉంటుంది. కాబట్టి ఒక భావాన్ని మనం విశ్లేషిస్తున్నప్పుడు ఏ భావంలో కనెక్షన్ ఉంది, ఈ భావాధిపతి ఏ భావంలో ఉన్నారు, ఇవన్నీ కూడా 1-2 సార్లు మనం చూడాలి. అలాగే ఏ భావాధిపతి దశ నడుస్తోంది, ఆ భావాధిపతితో వచ్చే అంతర్దశల్లో ఆ గ్రహాలు ఏవైతే ఉన్నాయో ఆ భావాధిపతులు ఎక్కడెక్కడ ఏ భావాల్లో ఉన్నారు, అంటే ఏ రాసుల్లో ఉన్నారు లగ్నం నుంచి అనేది కూడా మనం పరిశీలించవలసి ఉంటుంది. ముఖ్యంగా మ్యాచ్ మేకింగ్, వివాహ పొంతనకు కూడా ఇది చాలా ఉపయోగపడుతుంది. జాతక పరిశీలనకే కాకుండా వివాహ పొంతనకు కూడా ఉపయోగపడుతుంది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులు శ్రేయోభిలాషులకు కూడా షేర్ చేయండి, వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు. శాంతి శాంతి శాంతి.